వస్తారని చాలా సంతోషపడతాను సార్. వస్తున్నాడు మా ఇంటికి వస్తున్నాడు. థ్యాంక్ యూ తల్లి. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం? అవును చెప్పని. నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తూ ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చిన సార్ నాకు పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే వచ్చిన సార్ నాకు పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు తీసుకుంటాను సార్. నువ్వు వీళ్ళిద్దరు కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి అదే పెళ్లి చేయను గాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒక గాయప్ప అంటాడు. ఇద్దరు అడుగుతున్నారు సార్. భారీ ఇల్లు కావాలని, ఇది వేరే కాపురం పెట్టాలని ఇదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే ఇచ్చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయా? ఈవినింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ గొర్రెలు పెట్టుకుంటారు సార్. అది చేస్తారు. అది ఇప్పుడు కదా, అవి రాలేదా? ఫార్మ్సే అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదైన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్ ఉంది సార్. స్టాల్ ఫీడింగ్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా, గొర్రెలు కూడా ఇంటికాడనే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే, ముందు గొర్రెలు పట్టించండి ఒక యూనిట్, నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ రాయా ఏంటి పెట్టు.